యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మనం అందరం ఈ విధంగా యేసయ్యను స్తుతించుటకు, ఆరాధించుటకు దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి సమయానికై దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను నమ్ముతూ ఉంటున్నాను, ఈ కరోనా లాక్డౌన్ టైంని అందరూ చక్కగా కుటుంబ సభ్యులతోటి దేవునితోటి గడుపుతూ ఉన్నారని. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆయన మాట్లాడాలి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సంగమ, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ దైవ సేవకుడా, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన త్వరలో రానై ఉన్నాడు. అందుకు మనము వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా సిద్ధపడేవారిగా ఉండాలి అని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే ఈరోజు దేవుని రాజ్యము కొరకు మనం ఎలా సిద్ధపడాలి, దేవుని రాజ్యం కొరకు మనం ఇతరులను ఎలా సిద్ధపెట్టాలి అనేటువంటి కొన్ని విషయాలు దేవుడు మనకు నేర్పించాలని, లేకపోతే జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా దేవుడు సృష్టించాడు. ఎవ్రీవన్ ఈస్ యూనిక్. ఏ ఇద్దరు ఒకటిగా ఉండరు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కోసం దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హీఈస్ హ్యావింగ్ ఎ ప్లాన్, హీఈస్ హ్యావింగ్ ఎ పర్పస్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. అందరి కోసం కాదు. చాలాసార్లు మనం వింటూ ఉంటాం, అక్కడ పలానా చోట ఉద్యోగాలు ఉన్నాయండి, 100 పోస్టులు ఉన్నాయండి, 100 ఉద్యోగాలలో మాకు ఒక ఉద్యోగం అండి, లేకపోతే 100 వేకెన్సీలు ఉన్నాయండి, కాబట్టి దానికి మేము కూడా అప్లై చేస్తున్నామండి అనేటువంటి మాట చాలాసార్లు చెప్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు అలాగా మన గురించి ఆయన ఆలోచించట్లేదు. 100లో ఒకరు, 1000లో ఒకరు, 1,00,000లో ఒకరు అనేటువంటిది కాదు, కానీ ఒకే ఒక్కడు, అది నీవే అని దేవుడు నిన్ను, నన్ను, మనల్ని ఆయన సృష్టించాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. లోకంతో పాటు కొట్టుకుపోవడం, లోకంతో ఇటు పోతే, ఏ గాలికి పోతే ఆ గాలికి మనం కూడా వెళ్ళిపోవడం చాలాసార్లు మనం చూస్తుంటాం. మన పిల్లల చదువుల విషయంలో అయితేనేమి, అందరూ ఏ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నా మనం అదే ఉద్యోగాలకు అప్లై చేద్దాం, లేకపోతే అందరూ ఎటు ప్రయాణం చేస్తుంటే మనం అట్టే ప్రయాణం చేద్దాం, నలుగురితో మనం కలిసి ప్రయాణం చేద్దాం అనేటువంటి ఆలోచన క్రైస్తవ నాయకులకు, క్రైస్తవ సహోదరి సహోదరులకు, అతి ముఖ్యంగా యవనస్తులకు ఇది ఉండకూడదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు నీకు, నాకు, ప్రియ సేవకుడా, నీకు, నాకు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. నేను నిన్ను నా స్వరూపంలో, నా పోలికలో నిన్ను నేను నిర్మించుకున్నాను. కాబట్టి నీవు గమనించుకోవలసినటువంటి విషయం, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు ఎవరి పోలికలోకో ఉండడం కాదు, ఎవరిలాగో ఉండడం కాదు, ఎవరిగానో ఉండడం కాదు, కానీ నీవు ఒక ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిగా ఉండాలి, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇంకో మాటలో చెప్పాలంటే, యూ షుడ్ బి ఏ ట్రెండ్ సెటర్. ఒక ప్రత్యేకమైనటువంటి ట్రెండ్ని, లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి స్టైలుని, ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనను నీవు సెట్ చేసేటువంటి, ప్రారంభించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, వేరే వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు మనం వేసుకోవడం, అంటే డ్రెస్సులు కాపీలు కొట్టడం, హెయిర్ స్టైల్ కాపీ కొట్టడం, లేకపోతే ఈ మధ్యకాలంలో వర్షిప్ చేసేవాళ్ళు అనగానే, లేకపోతే యవనస్తులు అనగానే గడ్డాలు పెట్టుకొని, తర్వాత టీషర్ట్లు వేసుకొని, ఇవన్నీ ఎవరో చేసిన దాన్ని మనం ఫాలో అవ్వడం. కానీ యేసయ్య అలాగ అనుకోవట్లేదు నీ గురించి, నా గురించి. ఆయన ఏమనుకుంటున్నాడంటే, నీవు నేను మనం ప్రత్యేకించబడినటువంటి వాళ్ళం అని అనుకుంటూ ఉన్నాడు. చిన్నపిల్లల్ని మనం చూసినప్పుడు, వారు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ
పేరెంట్స్, అమ్మ నాన్న, వాళ్ళకి రోల్ మోడల్స్. వాళ్ళు వాళ్ళ అమ్మను చూచి, వాళ్ళ నాన్నను చూచి ఎంతో గర్వపడుతుంటారు. అసలు మా నాన్న అంటే ఏం తెలుసా, మా అమ్మ అంటే ఏందో తెలుసా, లేకపోతే పిల్లలు చిన్న చిన్న పిల్లలు కొట్లాడుకున్నప్పుడు మా నాన్న పిలుచుకొని వస్తా, లేకపోతే మా అమ్మని తీసుకొని వస్తా, నిన్ను కొట్టిస్తా, లేకపోతే నీ మీద కంప్లైంట్ ఇప్పిస్తా. ఇలాగా పేరెంట్స్ వాళ్ళకి రోల్ మోడల్స్గా ఉంటారు. వారు ఎదుగుతున్న కొలది హై స్కూల్కి వచ్చినప్పుడు, లేకపోతే ఆ ఇంటర్మీడియట్ స్టేజ్కి రాగానే పేతురు భక్తుడు నీళ్ళ మీద యేసయ్యను చూసి నడుస్తూ, చక్కగా నడుస్తూ ఉన్నాడు. కొద్ది దూరం నడిచిన తర్వాత ఏ విధంగా పేతురు చుట్టూరు చూడడం మొదలుపెట్టాడో, ఎప్పుడైతే యేసు వైపు నుంచి ఆ దృష్టి మళ్లించాడో పేతురు మునిగిపోసాగాను అనే మాట ఉంటుంది. ఆ విధంగా యవ్వనస్తులు తల్లిదండ్రుల మీద నుంచి, ఆ రోల్ మోడల్ అయినటువంటి తల్లిదండ్రుల నుంచి పక్కకి జరుగుతారనమాట. జరిగి లోకము వైపు సెలబ్రిటీస్ ఉంటారు, సినిమా సెలబ్రిటీస్ కానివ్వండి, లేకపోతే స్పోర్ట్స్ సెలబ్రిటీస్ కానివ్వండి. సో ఎప్పుడైతే వాళ్ళ వైపు చూడడం మొదలు పెడతారో వీరు వాల్యూస్, ఆ విలువలు, తల్లిదండ్రులను చూస్తున్నప్పుడు ఉన్నటువంటి విలువలు తగ్గిపోవడం మొదలవుతాయి. వాళ్ళలాగా డ్రెస్ అవ్వడం, వాళ్ళలాగా మాట్లాడడం, తల్లిదండ్రులతో వ్యవహరించే విధానము, లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులతో వ్యవహరించే విధానము, నువ్వెవరు నాకు చెప్పేదానికి, లేకపోతే నువ్వేంది నాకు చెప్పేది, ఇలాంటి మాటలు మాట్లాడడం మొదలు పెడతారు. అప్పుడు జనరల్గా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారికి కొంత మనసు కష్టం ఉంటుంది. అందుకని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ యవ్వనస్తులను బట్టి ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు మా ప్రేయర్ రిక్వెస్ట్, బ్రదర్ మా ప్రేయర్ రిక్వెస్ట్, సిస్టర్ మా ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి అని. దేవుడు అంటున్నాడు, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యూ షుడ్ బి ఏ ట్రెండ్ సెటర్, యూ షుడ్ బి ఏ మ్యాన్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. యవ్వనస్తులు ఆ యవ్వన దశ నుండి ఇది నేర్చుకోవాలి. ఇది వాళ్ళ మనసుల్లోకి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనం చెప్పాలి. సంఘ కాపరిగా ఉన్నటువంటి నీ బాధ్యత, నా బాధ్యత అది. క్రైస్తవ యవ్వనస్తులకు దేవుడు ఏ ప్రణాళికతో వాళ్ళని చేశాడో, లేకపోతే దేవుడు క్రైస్తవ యవ్వనస్తుల నుంచి ఏం కోరుకుంటున్నాడో అది మనం వారికి నేర్పించాలి. వి షుడ్ ఇంజెక్ట్ ద ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్. వారిని మనం మోటివేట్ చేయాలి, వారిని మనం ఎంకరేజ్ చేయాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే వారిని మనము ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఈరోజు అంశము ఇన్ఫ్లుయెన్స్. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ సేవకుడా, యూ షుడ్ బీ ఏ పర్సన్ హూ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. చాలా సందర్భాలలో క్రైస్తవ లోకంలో జరుగుతున్నది ఏంటంటే వీఆర్ నాట్ వర్కింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. చాలామంది ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేసేదానికి, ఎదుటి వ్యక్తిలో మార్పు తెచ్చేదానికి, ఎదుటి వ్యక్తిలో ప్రేరణ కలిగించేదానికి, ప్రేరేపణ తెచ్చేదానికి ప్రయాసపడకుండా వన్ మ్యాన్ షో లాగా తయారవుతూ ఉంది. అందుకనే దేవుని రాజ్యము విస్తరించట్లేదు. చాలా కాలం క్రితం నేను ఒక మాట విన్నాను, ఈ ఊరిలో మాది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ చర్చ్ అండి అన్నాడు ఒక వ్యక్తి. అన్నప్పుడు నేను అనుకున్నాను, ఫాస్ట్ గ్రోయింగ్ చర్చ్ అంటే ఆ చర్చికి ఒక 4, 5, 6 సబ్ చర్చెస్ ఉన్నాయేమో, లేకపోతే అదే గ్రామంలో, అదే పట్టణంలో, ఇతర స్థలాలలో వీళ్ళ చర్చెస్ విస్తరించబడ్డాయేమో అని అనుకున్నాను. అనుకొని అవునా, ఎలాగా ఇది ఫాస్ట్ గ్రోయింగ్ అని ఒక చిన్న స్టడీ చేయాలి అని ఒక ఆశతోటి నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను. అప్పుడు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఈ చర్చి ఫాస్ట్ గ్రోయింగ్ అవ్వాలి అంటే అదే పట్టణంలో ఉన్నటువంటి కనీసం ఒక 5-6 చర్చిలు మూసివేయబడ్డాయి. అంటే దాని అర్థం అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఇక్కడికి రావడం మొదలుపెట్టారు. అప్పుడు ఈయన చర్చి ఫాస్ట్ గ్రోయింగ్ అయింది. యేసయ్య విధానము, దేవుని రాజ్య విధానం అది కాదు. యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం ఒక రోల్ మోడల్గా తీసుకుందాం ఈరోజు. యేసుక్రీస్తు ప్రభువారు హీ స్టార్టెడ్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్. ఆయన 12 మందిని ఎన్నుకున్నాడు. ఆ 12 మందిని
ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలుపెట్టాడు. వారిలో ప్రభావితం చేయడం మొదలుపెట్టాడు. వారిలో మార్పు తీసుకొని రావడం మొదలుపెట్టాడు. వారిని ఆయన వెంట ఉంచుకొని సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. విశ్రాంతి తీసుకునే సమయంలో ఏ విషయాలైతే ఆయన బోధించాడో ఆ విషయాల గురించి ఈ 12 మంది శిష్యులతో ఆయన మాట్లాడేవాడు. వారికి దాన్ని విశదీకరించి చెప్పేవాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు కార్యం చేయాలనుకున్నప్పుడు ఆయన శిష్యులకు ప్రోత్సాహపరిచేవాడు. మీరు చేయండి, ఫస్ట్ మీరు చేయండి అనేవాడు. ఎప్పుడైతే శిష్యులు అయ్యా మేము చేయలేము, మా వల్ల కాదు అంటారో అప్పుడు హీ యూస్ టు డెమాన్స్ట్రేట్, ఆయన చేసి చూయించేవాడు, ఇదిగో ఈ విధంగా చేయాలి అని. ఉదాహరణకి 5 రొట్టెలు 2 చేపలు, బహుజన సమూహానికి ఆకలి, వారికి ఆహారం పెట్టాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట ఏంటంటే మీరే వారికి ఆహారం పెట్టండి అన్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు మేము ఎలాగ పెట్టగలం అన్నప్పుడు మీ కాడ ఏముందో, మీ వద్ద ఏముందో తీసుకొని రండి అన్నప్పుడు వారు కొన్ని చేపలు ఆ రొట్టెలు ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆశీర్వదించి శిష్యులకిచ్చి వాళ్ళే మరి పంచిపెట్టే విధంగా వారికి తర్బీదు ఇస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థతలు చేస్తున్నప్పుడు మొదట శిష్యులకు ఆయన నేర్పించేవాడు, వారు చూస్తూ ఉండగా వారికి చెప్పేవాడు. ఈ విషయాలన్నీ మనం చూస్తున్నప్పుడు మనకేం అర్థమవుతుందంటే హీ స్టార్టెడ్ ఇన్ఫ్లుయెన్సింగ్ 12 పీపుల్. కేవలం 12 మందిని ఆయన ప్రభావితం చేశాడు, 12 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. వారు 12 మంది ప్రపంచమంతా ఈరోజు నీవు నేను మన గ్రామంలో ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ 12 మంది దానికి మూలం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ సంఘ కాపరి, ఎంతకాలమైంది యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించి? నీవు ఎంతమందికి క్రీస్తు ప్రభువారిని పరిచయం చేసావు? లేకపోతే ఎంతమందిని నీవు ప్రభావితం చేసావు, ఇన్ఫ్లుయెన్స్ చేసావు? ఒక పాస్టర్ గారు అనుకోవచ్చు, నా సంఘానికి 100 మంది విశ్వాసులు వస్తున్నారు, 1000 మంది విశ్వాసులు వస్తున్నారని. ఈ 1000 మంది విశ్వాసులు ఒక్కొక్కరిని ప్రభావితం చేయగలిగితే ఎన్ని వేల మంది యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకుంటారో ఒకసారి ఆలోచించండి. కానీ మన ఆలోచన అలా ఉండట్లేదు. ఆ 1000 మంది మనకాడే ఉండాలి, మనం చెప్పిందే వినాలి, ఇలాంటి ఆలోచన మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుని రాజ్యము విస్తరించట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో రానై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఒక రోల్ మోడల్గా మనం తీసుకున్నప్పుడు ఉన్నత విద్య అభ్యసించినటువంటి, దేవునికి విరోధముగా జీవిస్తున్నటువంటి, చంపడమే ఆయన యొక్క జీవన ఆధారం అనుకొని క్రైస్తవులు అన్నటువంటి వారిని హింసిస్తూ, క్రైస్తవ సంఘాన్ని హింసిస్తూ, ఉన్నతమైన చదువు చదివినటువంటి ఒక గొప్ప వంశము నుంచి వచ్చినటువంటి సౌలుని దేవుడు దర్శించి ఆయనను పౌలుగా మార్చి, ఎవరైతే హింసించడమే జీవాధారం అనుకున్నారో అలాంటి సౌలు పౌలుగా మార్చబడ్డప్పుడు హింస పొందుటే జీవాధారం అయిపోయింది ఆయనకి. ఎవరన్నా నిన్ను యేసుక్రీస్తు నామములో అవమానపరిస్తే అది ధన్యతగా ఎంచుకో. నేను కూడా శిక్ష పొందాను, నేను కూడా దెబ్బలు తిన్నాను, నేను కూడా ఆకలితో ఉన్నాను, ఉన్నత స్థితి ఏందో తెలుసు, దీనస్థితి ఏందో తెలుసు అని చెప్తూ ఆయన ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారిచే ప్రభావితము చేయబడినటువంటి పౌలు గారు ఆయన ఏం చెప్తున్నాడంటే, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి. దిస్ ఈస్ హౌ పాల్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ హిస్ బ్రదరన్. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ దైవ సేవకుడా, ఈరోజు ఈ మాట నీవు నేను మనం చెప్పాలి. అనేక మంది నశించిపోతూ ఉన్నారు. ఇంకా మనము 10 సంవత్సరాలు
15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అదే విశ్వాసులతోటి సంఘం నడుపుకుంటూ, లేకపోతే అదే విశ్వాసుల్ని అక్కడ కూర్చోబెట్టుకొని వారికే మనం వాక్యం చెప్తూ, వారు, వారి పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, ఎంతకాలం? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, 10 సంవత్సరాల నుంచి నీవు సంఘానికి వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, వింటున్నావు వింటున్నావు వింటున్నావు. ఈరోజు ప్రశ్న, 10 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు నీవు ఎంతమందితో నీ ఆఫీస్లో, మీ ఇంటి పక్కన, నువ్వు చదువుకుంటున్నటువంటి స్థలంలో ఎంతమందితో నువ్వు నన్ను పోలి నడుచుకోండి అనేటువంటి మాటను మాట్లాడగలుగుతున్నావు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నావు, ప్రభావితం చేయగలుగుతూ ఉన్నావు, యేసు క్రీస్తు ప్రభువాన్ని చూపించగలుగుతూ ఉన్నావు. పౌలు గారు ఒక ఉన్నత విద్య చదివినటువంటి వ్యక్తి అయితే, ఇంకొక వ్యక్తిని చూద్దాం మనం. ఆయన రెల్లు లాంటి వాడు, పామరుడు, చదువు లేనటువంటి వ్యక్తి, చేపలు పట్టుకునేటువంటి వ్యక్తి. అలాంటి పేతురుని యేసు క్రీస్తు ప్రభువారు ప్రభావితం చేస్తూ ఉన్నారు. క్రైస్ట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీటర్. మనకందరికీ తెలుసు పేతురు భక్తుడు ఎలాంటి దేవునితోటి సంబంధం కలిగి ఉన్నాడు అని. దేవునికి, యేసయ్యకు ఇష్టమైనటువంటి వ్యక్తి పేతురు. ఆ పేతురుని తీసుకొని వచ్చి దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను నిజంగా ప్రేమిస్తూ ఉంటే నా గొర్రెల్ని నువ్వు మేపాలి, నా గొర్రెల్ని నువ్వు కాయాలి పేతురు అని ఒక గొప్ప పని ఆ పేతురికి అప్పగించాడు. యేసయ్య ఎవరో తెలియదు అని వెళ్ళిపోయినటువంటి పేతురు, ఎవరు వెళ్ళిపోయినా నేను వెళ్ళను అని చెప్పినటువంటి పేతురు, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత ఇక నాకు యేసుక్రీస్తు ప్రభువారితో సంబంధం లేదు, నేను తిరిగి చేపల వేటకి వెళ్ళిపోతూ ఉన్నాను, నాతో ఎవరన్నా వస్తారా అంటే శిష్యులందరూ, మిగిలిన వారందరూ ఆయన వెనక వెళ్ళారు. అంటే అంతగా ప్రభావితము చేయగలిగినటువంటి పేతురు. అలాంటి పేతురుతో యేసయ్య అంటున్నాడు, పేతురు, ఈ రోజు నుంచి నీవు సాధారణ వ్యక్తివి కాదు. ఐ యామ్ కాలింగ్ యూ యాజ్ పెట్రోస్. పీటర్, పెట్రోస్ అనే మాట ఆడు వాడబడింది. ఈ రోజు నుంచి నీవు ఒక రాయిగా నేను నిన్ను చేస్తూ ఉన్నాను. ప్రియ సంగమా, ప్రియ సహోదరుడా, ప్రియ సేవకుడా, నీవెంతమందిని ప్రభావితం చేశావు? మీ సంఘంలో ఎంతమంది ప్రభావితం అయ్యారు? నేను మా పాస్టర్ గారిలాగా వాక్యం చెప్పాలండి, మా పాస్టర్ గారిలాగా సేవ చేయాలండి, మా పాస్టర్ గారిలాగా దేవుని వరాలు, కృపా వరాలు నేను పొందుకొని మా పాస్టర్ గారు చేసినటువంటి సేవ నేను చేయాలండి అని ఎంతమంది నిన్ను చూసి ప్రభావితం అవుతున్నారు? ప్రతి వ్యక్తి ఒక రోల్ మోడల్గా ఉండాలి. రోల్ మోడల్ అంటే నా ఉద్దేశంలో ఏదో హీరోగా ఉండాలి అని కాదు, కానీ ఒక వ్యక్తిని ప్రభావితము చేసేటువంటి, ఎస్ ఇదిగో ఈ సహోదరులాగా నేను ఉండాలి, ఈ సహోదరులాగా నేను జీవించాలి, అది రావాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవ యువకుడు, యువతి అలాంటి మైండ్ సెట్లోకి రావాలి. అందరితో పాటు నేను అనేది కాదు, కానీ ఎస్ ఐ యామ్ ద ఓన్లీ వన్. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, బైబిల్లో మనం చూడగలుగుతున్నాం, ఒక అబ్రహాము, ఒక్క మోషే, ఒక్క దావీదు, ఒక్క యెహోషువ, ఒక్క కాలేబు, ఒక్క సంసోను. చాలామందిలో ఒక సంసోను అనట్లేదు, చాలామందిలో దావీదు అనట్లేదు, చాలామంది ప్రవక్తల్లో ఒక ప్రవక్త సమూయేలు అనట్లేదు, ద ఓన్లీ వన్. ఈరోజు దేవుని రాజ్య వ్యాప్తి జరగాలి అంటే యూ షుడ్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నతమైనటువంటి విద్య కలిగినటువంటి పౌలును, చదువు లేనటువంటి పేతురును మాత్రమే కాదు, కానీ ఒకానొక మధ్యాహ్న సమయమున ఆయన ఒక బావి కాడ కూర్చున్నప్పుడు ఆ బావి యొద్దకు ఒక స్త్రీ వచ్చింది. ఆమెతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడడం మొదలుపెట్టారు. కొంచెం సమయం అయిపోయిన తర్వాతకి ఆ స్త్రీ నీళ్ళ కోసము బావి కాడికి వచ్చిన పరిస్థితిని మర్చిపోయి
ఆమె పరిగెత్తుకుంటూ ఊరిలోకి వెళ్ళి ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలతో చెప్తుంది, నా జీవితాన్ని చెప్పినటువంటి ఒక వ్యక్తిని నేను ఆడ కనుగొన్నాను, కాబట్టి మీరు కూడా రండి అనేటువంటి మాటను ఆమె మాట్లాడుతూ ఉంది. ఎప్పుడైతే ఆ స్త్రీ ఆ మాటలు పలికిందో, నేను చేసినవన్నీ నాతో చెప్పాను, అలాంటి వ్యక్తిని నేను కనుగొన్నాను రండి అన్నప్పుడు ఆ స్త్రీ మాటలు విని ఆ ప్రజలందరూ, ఆ గ్రామమంతా యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చింది. జీసస్ ఇన్ఫ్లుయెన్స్డ్ వన్ ఉమెన్. ఒక స్త్రీని ప్రభావితం చేశాడు, ఒక స్త్రీలో మార్పు తీసుకొచ్చాడు. ఆ స్త్రీ వెళ్ళి గ్రామాన్నంతా తీసుకొచ్చింది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ కాపరి, ఈరోజు నీవు నేను ప్రభావితము చేసేవారిగా ఉండాలి. కనీసం ఒకరిని నీవు నేను ప్రభావితము చేయగలిగితే గ్రామాలు మారుతాయి, గ్రామాలు యేసు యొద్దకు వస్తాయి, తరాలు మారుతాయి, దేవుని రాజ్యము విస్తరింపబడుతుంది. మనము ఇతరులను ప్రభావితము చేయకుండా ఎంతసేపు మనలను మనం చూయించుకునేదానికి, లేకపోతే నేనే ఈ పని చేయగలను అని మనం అనుకున్నంతసేపు దేవుని రాజ్యము విస్తరించబడదు, దేవుని రాజ్యము కట్టబడదు. యేసుక్రీస్తు ప్రభువారే మనకి ఉదాహరణ. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆ గ్రామము ఆ స్త్రీ మాటలు విని ఆ పట్టణమంతా, లేకపోతే ఆ ఊర్లు, సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమనని ఆయనను వేడుకొనిరి కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యూ షుడ్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. ఇతరులను ప్రభావితము చేసేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుడు నీకు పాటలు పాడే తలాంత్ ఇచ్చాడా? దేవుడు నీకు వాయిద్యాలు వాయించే తలాంత్ ఇచ్చాడా? దేవుడు నీకు పరిచర్య చేసేటువంటి తలాంతులు ఇచ్చాడా? వాక్య పరిచర్య చేసేటువంటి తలాంతులు ఇచ్చాడా? నీకు దేవుడు ఏ తలాంతులు అయితే ఇచ్చాడో ఆ తలాంతులను నువ్వు ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. ఎస్తేరు గ్రంథానికి వెళ్తే మనం అక్కడ చాలా చక్కగా ఈ విషయాన్ని చూడగలుగుతూ ఉన్నాం. ఎస్తేరు రాజు యొక్క సమ్ముఖమునకు ఆమె వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైంది. వాక్యం చెప్తుంది, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం, నేను చదువుతున్నాను, వినండి. స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరు రాజు యొద్దకు వెళ్ళేటువంటి సమయంలో ఆ హేగే ఏ అలంకారం అయితే ఇచ్చాడో అంతకంటే ఆమె ఎక్కువ కోరుకోలేదు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 16వ వచనము, ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వరోషు ఏలుబడియందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజు నగరులోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె మీద దయ కలిగింది. దేవుడు నీకు ఏ తలాంత్ అయితే ఇచ్చాడో ఆ తలాంతుతో నువ్వు ఇతరులను ప్రభావితము చేయగలిగితే, ఆ తలాంతుతో ఇతరులలో నీవు మార్పు తీసుకొని రాగలిగితే, ఏ విధంగా ఎస్తేరును చూచి రాజు ఆమెను ప్రేమించాడో, ఏ విధంగా ఆయన దయా దాక్షిణ్యాలు ఆమె పొందుకోగలిగిందో, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ కాపరి, నీవు ప్రభావితము చేసినటువంటి వ్యక్తులను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజ్య వ్యాప్తి, ఆయన దయ, ఆయన ప్రేమ విస్తరిస్తుంది. ఈరోజు మనం నేర్చుకుందాం, యేసయ్య ఏ విధంగా ఆయన ఇతరులను ప్రభావితం చేశాడో,
ఏ విధంగా ఆయన పర్సనల్గా వారికి నేర్పించాడో, వారిని ఆదరించాడో, వారిని బలపరిచాడో. ఆయన అంటున్నాడు, అధికారము నాకు ఇవ్వబడింది, మీరు అధికారాన్ని ఉపయోగించండి. ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఏదన్నా మీకు తెలియనప్పుడు వాటిని సరిచేసేదానికి నేనున్నాను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినటువంటి నీవు నేను మన ప్రతిదిన జీవితంలో చేస్తున్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులను ఆయన ఎంతో ప్రేమతో ఓదార్చుకుంటూ మనల్ని సరిచేస్తూ ఆయన స్వారూప్యంలోకి మనల్ని మార్చుకుంటూ ఉన్నాడే. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ కాపరి, క్రీస్తును పోలిన ఆ మనస్సు మనం కూడా కలిగి ఉండాలి అని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. నీవు నేను మనం దేవుని రాజ్య వ్యాప్తి కొరకు జ్ఞానము కలిగిన వారిని మనం ప్రభావితం చేయాలి, తలాంతులు కలిగిన వారిని ప్రభావితం చేయాలి. ఒక మాట చెప్తానండి, ఏ వ్యక్తి తలాంతు లేకుండా రూపించబడలేదు, ఏ వ్యక్తి తలాంతు లేకుండా ఈ భూమి మీద జన్మించలేదు. ప్రతి వ్యక్తిలో ఒక తలాంతు ఉంది. ఎందుకంటే నిన్ను సృష్టించినటువంటి దేవుడు ఆయన తలాంతులు కలిగినవాడు. అందుకనే నిన్ను బహు సౌందర్యంగా, అందంగా, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో నిన్ను సృష్టించాడు. నీవు నేను మనం అది అర్థం చేసుకోగలిగితే, మనలో ఉన్న తలాంతులేందో మనం అర్థం చేసుకోగలిగితే, ఈ మనలో ఉన్న తలాంతులు ఎదుట వ్యక్తిలో ఉన్నటువంటి తలాంతులను మనకు తెలియజేస్తాయి. ఆ ఎదుట వ్యక్తిలో ఉన్నటువంటి తలాంతులను ఎలాగా దేవుని రాజ్యం కొరకు మనం ఉపయోగించుకోవాలో మనకు తెలియజేస్తుంది. ఒక నాయకుడికి ఉన్నటువంటి మంచి లక్షణం ఎదుట వ్యక్తిలో ఉన్నటువంటి తలాంతులను ఉపయోగించుకొని ఆ నాయకుడికి కావలసినటువంటిది పొందుకోవడం. ఈరోజు ప్రియ సంగమ, యేసుక్రీస్తు ప్రభువారు నీ నుంచి నా నుంచి ఆయన అడుగుతున్నది అదే. నీవు నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాం. నీ మీద నా మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. ఆ అభిషేకము ఇతరులను వెలిగింప చేసేదిగా ఉంది. అందుకనే దావీదు భక్తుని లేకపోతే దావీదు రాజు యొద్దకు కొంతమంది కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, కుటుంబ సమస్యలు ఉన్నవాళ్ళు, అప్పుల్లో ఉన్నటువంటి వారు, జీవితం మీద విరక్తి చెందినటువంటి వారు దావీదు యొద్దకు వెళ్ళి, అయ్యా మా పరిస్థితులు ఇలాగున్నాయి, మేము నిన్ను వెంబడిస్తాము అని చెప్తారు. కొంతకాలం తర్వాత దావీదు యొద్ద ఉన్నటువంటి శూరులు ఎవరు అన్నప్పుడు, ఎవరైతే సమస్యలతో ఓటమి జీవితం కలిగి, లేకపోతే కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు కలిగి దావీదుని వెంబడించారో వారు గొప్ప శూరులయ్యారు. దావీదుకి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఎవరంటే వాళ్ళే. మోషే భక్తుడికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఎవరంటే ఇద్దరు వ్యక్తులు, యెహోషువ, కాలేబులు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ కాపరి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఆ పనివారిని సిద్ధపరిచేటువంటి సమయం ఆసన్నమైంది. దేవుని రాజ్యం విస్తరించబడాలి, వ్యాప్తి చెందాలి, అనేకులు దేవుని రాజ్యంలోకి చేర్చబడాలి అంటే, ప్రియ క్రైస్తవుడా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ కాపరి, నీవు నేను మనం అనేకులను ప్రభావితం చేయాలి. ఏ విధంగా ప్రభావితం చేయాలంటే, వారిలో ఉన్నటువంటి తలాంతులను మనము వారు సరి అయిన పద్ధతిలో ఉపయోగించుకొని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వారు ప్రయాసపడేటువంటి
వ్యక్తులుగా వారిని మనం సిద్ధం చేయాలి. ఇంకా నేనే అన్ని చేయాలి అనుకునేటువంటి టైం అయిపోయింది. దిస్ ఈస్ ద టైమ్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ సో దట్ దే విల్ ఇన్ఫ్లుయెన్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని ప్రభావితము చేసేటువంటి అనేక మంది నాయకులను మనం లేపేటువంటి సమయం ఆసన్నమైంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఆయన ప్రత్యేక రీతిలో అభిషేకించాడు. ఆ అభిషేకాన్ని మనం అర్థం చేసుకుందాం. మన మీద ఉన్నటువంటి అభిషేకాన్ని మనం ఇతరులను ప్రేరేపించేదానికి, ప్రభావితం చేసేదానికి, వారిలో మార్పు తెచ్చేదానికి ఉపయోగిద్దాం. అట్టి జీవితం పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్.